ఇప్పుడు పులి జింక పిల్లని చంపేస్తుంది, అప్పుడే పుట్టిన జింక పిల్లని కూడా తినేస్తుంది. ఎందుకంటే అది పిల్లని తినకూడదు అని ఎవరు చెప్పలా, మనకి చెప్పారు. అది సొసైటీలో మనకి చెప్పారు ఇది చేయొద్దు అది చేయకూడదని. సో ఆల్ ఆర్ ఎమోషన్స్ విచ్ ఆర్ కంపాషన్ అనే ఎమోషన్ అయితే ఉందో అది ఆర్టిఫిషియల్లీ బ్రెడ్ ఎమోషన్ ఫర్ సొసైటీ సేక్. అది అంటే టు కీప్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీ. ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీ అనేది పనిచేయదు అది లేకపోతే, కంపాషన్ అనేది లేకపోతే. అవును, మీరన్నది నిజమే. పులి అప్పుడే పుట్టిన పిల్లల్ని తినేస్తుంది, కానీ మనలాగా క్రేవింగ్ కోసమో టేస్ట్ కోసమో కాదు, తప్పనిసరి పరిస్థితిలో తినేస్తుంది. మొదటిది సర్వైవల్, అంటే తన పిల్లలకి సరిపడా ఆహారం పెట్టలేను అని తెలిసిపోయినప్పుడు తినేస్తుంది. లేదంటే తనకి పుట్టిన పిల్లలు చాలా బలహీనంగా అంగవైకల్యంతో పుట్టారు అని అంటే తినేస్తుంది. ఇలా తప్పనిసరి పరిస్థితిలో తినేస్తుంది, కానీ క్రేవింగ్ కోసం తినాలి అనే కోరిక కోసం తినదు. కమింగ్ టు కంపాషన్, ఇది కూడా మీరన్నది నిజమే, కానీ కొంతవరకే. లిన్ షిన్ అనొక జెన్ మాస్టర్ ఉండే, సింగ్ మింగ్ అనొక జెన్ మాస్టర్ ఉండే, గౌతమ్ బుద్ధుడు ఉండే, మహావీర్ జైన్ ఉండే, జీసస్ ఉండే, ఈ కాలంలో సద్గురు ఉన్నారు. వీళ్ళందరూ కంపాషన్ గురించి మాట్లాడినప్పుడు అది జాలి గురించి చెప్పట్లేదు. మనం డీప్ మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళల్లో మనల్ని మనం చూసుకోగలుగుతాము. అప్పుడు ఆ స్టేట్లో ఏదైతే ఉంటుందో అది కంపాషన్. అయితే మనం మెడిటేషన్ చేస్తే జస్ట్ ఫ్యూ గ్లింప్సెసే చూస్తాం మనం. నేను ఎవరైతే పేర్లు అయితే చెప్పానో వాళ్ళందరూ అదే స్టేట్లో ఉంటారు.